హలో, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్. 2023కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఇష్యూస్ మనం చూస్తున్నాం. అందులో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రెండు కలిపి 50 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ మనం కంప్లీట్ చేసాం. మరి పార్ట్ 3లోనూ 25 టాపిక్స్ మనం చూద్దాము. ఆల్రెడీ మీకు పార్ట్ 1 అండ్ 2లో ఇన్ఫార్మ్ చేసినట్టు ఈ వీడియోస్ లెంగ్తీగా ఉంటాయి, ఎందుకంటే 1 ఇయర్ మొత్తం కరెంట్ అఫైర్స్ కవర్ చేయాలి కాబట్టి ఎక్కువ టాపిక్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన నోట్స్ మన లా ఎక్సలెన్స్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. మన ఫస్ట్ ఇష్యూ దక్ష టెలిస్కోప్. దీన్ని మనం లాంచ్ చేయబోతున్నాం, అందువల్ల ఇది మనకి న్యూస్లో ఉంది. అసలు టెలిస్కోప్ అంటే ఏంటి? దూరంగా ఉండే ఆబ్జెక్ట్స్ని క్లియర్గా చూసేందుకు, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ని అబ్జర్వ్ చేసేందుకు వాడే ఇన్స్ట్రుమెంటే టెలిస్కోప్. వాటిలో వివిధ రకాలైనటువంటి మిర్రర్స్ కొన్నిట్లో వాడతారు, కొన్నిట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లెంగ్త్స్ని అబ్జర్వ్ చేసేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు. సో బేసిక్గా ఈ టెలిస్కోప్ అనేది డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని గమనించేందుకు. ఇవి ప్రైమరీలీ 2 రకాలు. స్పేస్ బేస్డ్ టెలిస్కోప్స్ అంటే అవుటర్ స్పేస్లో వీటిని మనం ప్లేస్ చేస్తాము. గ్రౌండ్ బేస్డ్ టెలిస్కోప్స్ అంటాం. దక్ష అనేది ఇండియా యొక్క సెకండ్ స్పేస్ బేస్డ్ టెలిస్కోప్ అవ్వబోతుంది. ఎందుకు సెకండ్ స్పేస్ బేస్డ్? మరి మొదటిది ఏది? మనం పార్ట్ 2లో ఆస్ట్రోసాట్ అనే దాని గురించి చదువుకున్నాం. ఇక్కడ అందరూ గమనించాలండి, వీటి గురించి మనం డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు. మీరు ఎస్ఎన్టీ సిలబస్లో ఇవన్నీ చదువుకోవాలి డీటెయిల్డ్గా. మనం కరెంట్ అఫైర్స్ రివిజన్ కాబట్టి నేను మీకు ఒక ఓవర్వ్యూ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. రైట్, సెకండ్ స్పేస్ బేస్డ్ టెలిస్కోప్ ఎందుకంటే మొదటిది ఆస్ట్రోసాట్ ఉంది కాబట్టి. ఆస్ట్రోసాట్ అనేటటువంటి శాటిలైట్ని 2015లో లాంచ్ చేసాం. ఇప్పటికి కూడా అది మంచిగా సర్వీసెస్ని మనకు అందజేస్తుంది. మరి దానికంటే ఎక్కువ కెపాసిటీ ఉండి హై వేవ్ లెంగ్త్స్లో ఉండేటటువంటి ఎక్స్రే మరియు గామా రేస్ వాటి యొక్క ఎక్స్ప్లోజన్స్ని మనకి గమనించి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగేలాంటి కెపాసిటీ దీనికి ఉంది. ఈ దక్ష టెలిస్కోప్ అనే మిషన్ కింద 2 శాటిలైట్స్ని లో ఎర్త్ ఆర్బిట్లో మనం ప్లేస్ చేయబోతున్నాము. ఎర్త్కి అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. సో వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెన్సార్స్ అనేవి ఉంటాయి. లోవర్ ఎనర్జీ టు హయ్యర్ ఎనర్జీ లెవెల్స్ అన్నిటినీ కూడా ఇవి గమనించబోతున్నాయి. మరి దక్ష టెలిస్కోప్ యొక్క వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఆస్ట్రోసాట్ గామా రే బస్ అని అంటారు. గామా రేస్ అనేవి వివిధ రకాల సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్, ఎస్పెషల్లీ సూపర్నోవా లేదా ఏదైనా ఒక న్యూట్రాన్ స్టార్ అనేది కొలిజన్ అయినప్పుడు లేదా బర్స్ట్ అయినప్పుడు లేదా ఒక బ్లాక్ హోల్ ఏర్పడినప్పుడు మనకి అక్కడ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ అనేది గామా రే బస్ రూపంలో మనం గమనిస్తాము. చాలా బ్రైట్ స్కైలో చాలా బ్రైటర్ లైట్ లాంటిది అనమాట. దీన్ని మినీ బిగ్ బ్యాంగ్ అని కూడా పిలుస్తారు. బిగ్ బ్యాంగ్ అంటే ఏంటి అసలు? ఇంతకీ విశ్వం యొక్క ఆవిర్భానికి కారణంగా ఇప్పుడు ఈ బిగ్ బ్యాంగ్ అనే దాన్ని, ఈ బిగ్ బ్యాంగ్ ఈవెంట్ జరిగిందని మనం నమ్ముతున్నాం. అంటే ఏంటి? ఒక ఇన్ఫినిట్ డెన్సిటీ ఉండేటటువంటి పాయింట్ సడన్గా బ్లాస్ట్ అవ్వడము, దానివల్ల వచ్చేటటువంటి ఎనర్జీ అనేది మనకి మ్యాటర్ని, ఎనర్జీని ఫామ్ చేసిందని మనం బిలీవ్ చేస్తాం. ఈ గామా రే బస్ని మినీ బిగ్ బ్యాంగ్స్గా కూడా పిలుస్తాం. మరి వీటిని అబ్జర్వ్ చేసి మనకి ఎఫెక్టివ్గా డేటా అందించేలాగా ఆల్రెడీ ఇది ఉంది. దీనికి కంటిన్యూయేషన్గా దానికంటే హయ్యర్ కెపాసిటీతో దక్ష టెలిస్కోప్ని మనం తీసుకొని రాబోతున్నాము. నెక్స్ట్ ఇష్యూ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, SSLV అంటాం. లాంచ్ వెహికల్స్ అనేవి శాటిలైట్ని లేదా ఒక స్పేస్ క్రాఫ్ట్ని అవుటర్ స్పేస్లోకి పంపించి ఏదైనా ఒక కక్షలోకి, లో ఎర్త్ కావచ్చు, మీడియం ఎర్త్ కావచ్చు, జియో ఎర్త్ ఆర్బిట్ కావచ్చు, ఇలా ఏదైనా ఒక కక్షలోకి పెట్టడానికి ఉపయోగించే వెహికల్ని లాంచ్ వెహికల్ అని పిలుస్తాం. మనకి PSLV, GSLV అని 2 ఫంక్షనల్ లాంచ్ వెహికల్స్ ఆల్రెడీ ఉన్నాయి. వీటితో పాటు 500 కిలోగ్రామ్స్ కెపాసిటీ అంటే కంపారిటివ్లీ తక్కువ వెయిట్ ఉన్నటువంటి శాటిలైట్స్ని పోలార్ ఆర్బిట్లోకి తీసుకెళ్లడం కోసం
ఎస్ఎస్ఎల్వి అనే లాంచ్ వెహికల్ని ఇస్రో తయారు చేయడం జరిగింది. మరి ఎస్ఎస్ఎల్విలో ఎస్ఎస్ఎల్వి D2ని సక్సెస్ఫుల్గా లాస్ట్ ఇయర్ మనం పంపించున్నాము. అందువల్ల ఇది న్యూస్లో ఉంది. మనకి ఇక్కడ దాని యొక్క స్పెసిఫికేషన్స్ మీద క్వశ్చన్ రావచ్చు. సో 500 kgs ఉన్నటువంటి వెయిట్ని వరకు పోలార్ ఆర్బిట్కి తీసుకెళ్ళగలుగుతుంది. ఎర్త్ యొక్క సర్ఫేస్ నుంచి 500 కిలోమీటర్స్ హైట్లో దీన్ని పెట్టగలుగుతుంది. అదేవిధంగా 300 కిలోమీటర్స్ హైట్లో సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్లోనూ ఇంత 500 kgs వెయిట్ ఉన్నటువంటి దాన్ని ఎస్ఎస్ఎల్వి లాంచ్ చేయగలుగుతుంది. దీని యొక్క ప్రైమరీ క్యారెక్టరిస్టిక్ ఏంటి? తక్కువ కాస్ట్తో లో టర్న్ అరౌండ్ టైం. అంటే ఒక పిఎస్ఎల్విలో ఉన్న వివిధ కాంపోనెంట్స్ని అన్నీ కలిపి దాన్ని అటాచ్ చేసి పెట్టడానికి మనకి 60 days టైం పడితే ఎస్ఎస్ఎల్వి అనేది చాలా ఫాస్ట్గా క్విక్గా 2 to 3 daysలో అసెంబుల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మల్టిపుల్ శాటిలైట్స్ని ఒకే లాంచ్ వెహికల్ ద్వారా పంపించవచ్చు. తక్కువ లాంచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది దీనికి అవసరమవుతుంది. అవి దీనికి ఉన్నటువంటి ప్రైమరీ క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు ప్రైవేట్ రంగం అనేది స్పేస్ సెక్టార్లోకి ఎంటర్ అవ్వడము, నానో శాటిలైట్స్, స్మాల్ శాటిలైట్స్, క్యూబ్ శాటిలైట్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో వీటికి ఎక్కువ ట్రెండ్ అనేది ఉంది. మరి వీటిని లాంచ్ చేయడానికి ఎక్కువ కెపాసిటీ ఉన్న పిఎస్ఎల్వి లేదా జిఎస్ఎల్వి అవసరం లేదు. అందుకోసం మనం దీన్ని ఆల్టర్నేటివ్గా తయారు చేసి పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ హైపర్ లూప్ టెక్నాలజీ. ఎందుకు న్యూస్లో ఉన్నింది? ఐఐటి మద్రాస్కి సంబంధించిన టీమ్ ఆవిష్కార్ అనేది యూరోపియన్ హైపర్ లూప్ వీక్ 2023 వీటిలో వివిధ రకాల అవార్డ్స్కి నామినేట్ చేయడం జరిగింది. అందువల్ల మనకు న్యూస్లో ఉంది. అసలు ఏంటి హైపర్ లూప్ టెక్నాలజీ తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ పర్టికులర్ టీమ్ అనేది బెంగళూరు టు చెన్నై మధ్యలో హైపర్ లూప్ కారిడార్ ఒకదాన్ని తీసుకొని రావాలి. దాని ద్వారా ట్రావెల్ టైం ఓవరాల్గా 30 minutesకే కుదించేలాగా చేయొచ్చు అని. మరి అంత తక్కువ టైంలో అంత డిస్టెన్స్ ఎలా కవర్ చేయగలము? అది ఆ టెక్నాలజీ యొక్క స్పెషాలిటీ. ఫస్ట్ టైం దీన్ని 2013లో ఇలాన్ మస్క్ అనేటటువంటి పర్సన్, మీకు తెలిసే ఉంటారు స్పేస్ ఎక్స్ వీటితో, సో వీళ్ళు ప్రపోజ్ చేశారు. అసలు హైపర్ లూప్ అంటే ఏంటంటే గ్రౌండ్ బేస్డ్ ట్రాన్స్పోర్టేషన్. మనకి గ్రౌండ్ బేస్డ్ ట్రాన్స్పోర్టేషన్, వాటర్ బేస్డ్ ట్రాన్స్పోర్టేషన్, ఎయిర్ బేస్డ్ ట్రాన్స్పోర్టేషన్, ఇలా 3 ఉంటాయి. గ్రౌండ్ బేస్డ్ ట్రాన్స్పోర్టేషన్లో ఫాస్ట్గా మూవ్ అయ్యేందుకోసం ఇది ఒకటనమాట. ఇందులో ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్లో ప్రయాణించేటటువంటి పాడ్, అంటే ఈ ట్యూబ్లో ఈ విధంగా ముందుకెళ్ళేటటువంటి పాడ్ అనేది ఉంటుంది. అందులో ప్యాసింజర్స్, కార్గో రెండింటిని కూడా తీసుకెళ్ళచ్చు. ఇది ఫాస్ట్గా మూవ్ అవ్వడము, చాలా తక్కువ ఫ్రిక్షన్తో మూవ్ అవ్వడం వల్ల దీని యొక్క స్పీడ్స్ అనేవి పెరుగుతాయి. ఇది క్లైమేట్ న్యూట్రల్. ఎందుకు క్లైమేట్ న్యూట్రల్లో చూద్దాం. సో టైం ట్రావెల్ అనేది తగ్గుతుంది. అల్ట్రా హై స్పీడ్స్లో తక్కువ ఎనర్జీ కన్సంప్షన్లో మనం ట్రావెలింగ్ అనేది కంప్లీట్ చేయొచ్చు. మరి ఏ టెక్నాలజీ ఉపయోగిస్తుంది? హైపర్ లూప్ అనేది మ్యాగ్లీవ్ అంటారు, మ్యాగ్నెటిక్ లీవియేషన్ అంటాం. సో ఈ మ్యాగ్లీవ్ టెక్నాలజీ అనే దాన్ని ఉపయోగిస్తుంది. దీంట్లో ఎయిర్ ప్రెషర్ని, మ్యాగ్నెటిక్ లీవియేషన్ని రెండు ఉపయోగించుకొని ఇక్కడ ఈ ట్యూబ్లో ఉన్నటువంటి పాడ్ అనేది ముందుకి జరుగుతుంది. హై స్పీడ్స్లో వాక్యూమ్ ట్యూబ్స్ని ఏర్పాటు చేస్తారు. వీటినే లూప్స్ అని కూడా పిలుస్తారు. ఇది హైపర్ స్పీడ్లో వెళ్తుంది కాబట్టి హైపర్ లూప్ అని పేరు వచ్చింది. సరే, మరి ఇందులో ఆల్రెడీ వివిధ రకాల కంపెనీస్ అనేవి హైపర్ లూప్స్ని టెస్ట్ చేస్తూ ఉన్నాయి. కానీ ఇంత హై స్పీడ్లో ట్రావెల్ చేసినప్పుడు మన మీద ఉండే హెల్త్ కన్సర్న్స్, ఒకవేళ ఆపోజిట్గా వచ్చేదాని హెల్త్ రిస్క్స్, ఏదైనా అనుకోని ప్రమాదాలు, వీటన్నిటికీ సంబంధించి ఏంటి అనేది ఒక కన్సర్న్గా మిగిలింది. బట్ ఎనీవే హైపర్ లూప్ టెక్నాలజీ దేన్ని ఉపయోగిస్తుంది? మ్యాగ్నెటిక్ లీవియేషన్, ఎయిర్ ప్రెషర్, ఈ రెండింటిని ఉపయోగించుకొని ముందుకు ప్రొపెల్ అవ్వడానికి ఉపయోగిస్తుంది. ఇండియాలో నీతి ఆయోగ్ అనేది హైపర్ లూప్ వయబిలిటీ అనేది ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. అందుకనే వివిధ కంపెనీస్, ఫారిన్ కంపెనీస్ మరియు ఇండియన్ ప్రైవేట్ కంపెనీస్ ఇవన్నీ కూడా కొలాబరేట్ అయ్యి హైపర్ లూప్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. నెక్స్ట్ ఇష్యూ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. ఎందుకు న్యూస్లో ఉంది? యూనియన్ క్యాబినెట్ అనేది ఒక స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది. దేనికి?
బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్కి సంబంధించి ఏంటి ఆ స్కీము? వైబిలిటీ గ్యాప్ ఫండింగ్. ఏదైనా కొత్తగా మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి టెక్నాలజీ తీసుకొస్తున్నప్పుడు అది వైయబుల్ అయ్యేటప్పుడు, ఎందుకంటే ముందుగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, అది దానికి మార్కెట్ వాల్యూ వచ్చి దాని కాస్ట్ రికవర్ అయ్యేంత వరకు ఏదైతే టైం పడుతుందో ఆ టైంలో ఆ టెక్నాలజీ లేదా ఆ ఇన్నోవేషన్ వైయబుల్ అయ్యేందుకు కొంత ఫండింగ్ అనేది అవసరం అవుతుంది. దానికోసమే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. దీని కింద ఏ కంపెనీస్ అయితే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ పెడతాయో వాటికి 40% గ్యాప్ ఫండింగ్ని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇస్తుంది. ఇందులో రెన్యూబుల్ ఎనర్జీ అనే దాన్ని తీసుకొని రావాలి. బ్యాటరీ స్టోరేజ్, ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఉంది. సోలార్ అనేది రెన్యూబుల్ ఎనర్జీయేనా? కానీ నైట్ టైంలో సోలార్ ప్రొడ్యూస్ అవుతుందా? లేదు. విండ్ అనేది ఉంది, విండ్ కూడా రెన్యూబులేనా? మరి విండ్ అనేది ఓన్లీ కొన్ని సీజన్స్లో లేదా డే అండ్ నైట్లో వేరియేషన్స్ ఉంటాయి. సో అప్పుడు బాగా ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి? దానికోసం బ్యాటరీ కెపాసిటీ అనేది పెంచుకోవాలి. సో ఆ విధంగా రెన్యూబుల్ ఎనర్జీ క్లీన్, రిలయబుల్ మరియు అఫోర్డబుల్గా ఉండాలి అంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ అనేది ఉండాలి. సో అందుకోసమే ఆ ఏరియాలో ఇన్నోవేషన్స్ రీసెర్చ్ చేసేందుకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ని ప్రపోజ్ చేయడం జరిగింది. సో దీనివల్ల 4000 మెగావాట్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ దీని కింద వస్తాయి. దీని ద్వారా కాస్ట్ ఆఫ్ స్టోరేజ్ అనేది తగ్గుతుంది. పీక్ టైంలో, అంటే నైట్ టైమ్స్ ఎక్కువ మనం ఎలక్ట్రిసిటీ వాడతాం కదా, కానీ పీక్ టైంలో సోలార్ ఇవి నైట్ టైంలో ప్రొడ్యూస్ అవ్వవు. మనకు అవసరమైనటువంటి టైం పీక్ టైం కదా. సో అందుకోసం బ్యాటరీ ఎనర్జీ అనేది ఉపయోగించుకోవాలి. అందుకోసమే ఈ రీసెర్చ్. మనము పార్ట్ 1లో లిథియం డిపాజిట్స్ ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయన్నట్టుగా ఒకటి చూసాం. సో ఆ కంటెక్స్లో అనుకున్నాం కదా, లిథియం బ్యాటరీస్ వాటి యొక్క స్టోరేజ్ పెరగడం వల్ల రెన్యూబుల్ ఎనర్జీ రెవల్యూషనరైజ్ అవుతుంది ఇండియాలో అని ఆ కంటెక్స్లో దీన్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ స్క్రబ్ టైఫస్ డిసీజ్. ఇలా డిసీజెస్కి సంబంధించి ఏదైనా వస్తే దాన్ని కలుగజేసేటటువంటి కాజేటివ్ ఏజెంట్ ఏది, దేని ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది, అది వస్తే మనకి ఏ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి, వాటికి వ్యాక్సిన్ అనేది ఉందా, ఒకవేళ వస్తే ట్రీట్మెంట్ ఎలా ఉంది, దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, ఇలా ఇవన్నీ కూడా చదువుకోవాలి. వీటితో పాటు డయాగ్నోసిస్, దాన్ని ఎలా గుర్తించాలి అని. ఇవన్నీ ఏ డిసీజ్కైనా సరే ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, స్క్రబ్ టైఫస్ రీసెంట్గా కొన్ని కేసెస్ కేరళలో బయటపడ్డాయి, అందుకని మనం చదువుకుంటున్నాం ఇప్పుడు. సరే, దీన్ని కలగజేసేది బ్యాక్టీరియా. ఇది దేని ద్వారా స్ప్రెడ్ అవుతుంది? లార్వల్ మైట్స్, ఈ చిన్న ఇన్సెక్ట్స్ ద్వారా మనకి అవి కుట్టడం ద్వారా మనకి పర్టికులర్ వ్యాధి అనేది సోకుతుంది. దీని యొక్క సిమ్టమ్స్ ఫీవర్ రావడం, హెడేక్ రావడం, ర్యాషెస్, ఇలా ఎక్కడైతే కుడతాయో ఒక డార్క్ స్పాట్స్ లాంటివి రావడం, ఇవన్నీ జరుగుతాయి. మోస్ట్లీ కొన్ని కంట్రీస్లోనే ఇది ఉంది, వీటిలో ఇండియా కూడా ఉంది. సో దీనివల్ల సివియర్ కేసెస్లో ఆర్గాన్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఫెటాలిటీ, ఒకవేళ ట్రీట్మెంట్ సరిగా అందించకపోతే మరణం కూడా సంభవించవచ్చు. ప్రస్తుతానికి దీనికి వ్యాక్సిన్ అనేది అవైలబుల్గా లేదు. ఇది ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి స్ప్రెడ్ అవ్వదు, ఇంపార్టెంట్. సో ఇండియాలో 25%కి, ఓవరాల్గా వరల్డ్ వైడ్ ఉన్న కేసెస్లో 25% కేసెస్ ఇండియాలో ఉన్నాయి. సో అంటే డిసీజ్ బర్డన్ ఇండియాలో ఎక్కువ ఉన్నట్టు. నెక్స్ట్ ఇష్యూ సూపర్ బ్లూ మూన్. ఆగస్ట్ 2023లో దీన్ని మనం గమనించాం, అందువల్ల ఇది న్యూస్లో ఉండింది. సూపర్ మూన్, బ్లూ మూన్, ఇలా 2 టాపిక్స్ ఇక్కడ. బ్లూ మూన్ అంటే ఏంటి? చాలా రేర్గా సంభవించేది అని. మామూలుగా ఒక నెలలో ఒక అమావాస్య, ఒక పౌర్ణమి మనకు వస్తాయి. అలా కాకుండా ఒకే నెలలో 2 సార్లు ఫుల్ మూన్ కనుక మనం గమనిస్తే, ఒకే మంత్లో 2 ఫుల్ మూన్స్ ఉంటే దాన్ని బ్లూ మూన్ అని అంటాం. సూపర్ మూన్ అంటే ఏంటి? మనకి భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉన్నప్పుడు దీర్ఘవృత్తాకార కక్షలో చంద్రుడు తిరుగుతూ ఉంటారు. మరి ఇలా దగ్గరగా వచ్చే పాయింట్స్ కొన్ని ఉంటాయి, దూరంగా ఉండే పాయింట్స్ ఉంటాయి. పెరీజీ దగ్గరగా వచ్చే పాయింట్, అపోజీ దూరంగా ఉండేటటువంటి పాయింట్ అంటాం. సో
ఎప్పుడైతే దగ్గరగా వచ్చే పాయింట్ చంద్రుడు పెరీజీ పాయింట్లోకి వస్తారో కక్షలో అక్కడ ఉండి అదే మంత్లో రెండోసారి మనకి ఫుల్ మూన్ పౌర్ణమి వచ్చినప్పుడు అప్పుడు దాన్ని సూపర్ బ్లూ మూన్ అంటాం. ఆకాశంలో మనకి మూన్ చాలా పెద్ద సైజులో కనిపిస్తుంది. దాన్నే సూపర్ బ్లూ మూన్. బ్లూ మూన్ అంటే ఏంటి? మంత్లో 2 times ఫుల్ మూన్ రావడము. సూపర్ మూన్ అంటే ఏంటి? భూమి మరియు చంద్రుడి యొక్క కక్ష ఏదైతే ఉందో అక్కడ దాంట్లో చంద్రుడు చాలా దగ్గర డిస్టెన్స్లో ఉండడము. మరి దీనివల్ల ఏ విధమైనటువంటి ఇంపాక్ట్స్ వస్తాయి? టైడల్ ఫ్లక్చువేషన్స్ వస్తాయి, కానీ అంత సిగ్నిఫికెంట్గా ఉండొచ్చు. ఇక్కడ గమనించాలండి, బ్లూ మూన్ అనగానే బ్లూ కలర్లో ఉండదు. మనకి రెడ్ మూన్ ఇలాగా మీరు వినుంటారు, కానీ అక్కడ రెడ్ కలర్లో కొంచెం లైట్గా రెడ్డిష్ షేడ్ వస్తుంది. కానీ పింక్ మూన్ ఇలా వినుంటాం కదా, కానీ ఇక్కడ బ్లూ మూన్ అంటే బ్లూ కలర్లో ఉండదు, రేర్గా సంభవిస్తుంది కాబట్టి బ్లూ మూన్ అని అంటారు. సెకండ్ ఫుల్ మూన్ అని చెప్పేలాగా. నెక్స్ట్ ఇష్యూ మోనోక్లోనల్ యాంటీబాడీస్. రీసెంట్గా నిపా వైరస్ డిసీజ్ ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కొనేందుకు ఇండియా అనేది ఆస్ట్రేలియాని మోనోక్లోనల్ యాంటీబాడీ డోసెస్ కావాలి మాకు అని అడగడం జరిగింది. అసలు ఈ నిపా వైరస్ డిసీజ్ అంటే ఏంటి చూద్దాం అది కొద్దిసేపట్లో. అదొక వైరల్ డిసీజ్ అని గుర్తుపెట్టుకోండి. అసలు ఈ మోనోక్లోనల్ యాంటీబాడీ అంటే ఏంటి? యాంటీబాడీస్ అంటే ప్రతిరక్షకాలు. మన బాడీలో ఏదైనా యాంటీజెన్ అనే దాన్ని గుర్తించినప్పుడు దానికి రెస్పాన్స్గా, ప్రతిస్పందనగా యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అయితే మన బాడీలో ఉండేటటువంటి ఇమ్యూన్ సెల్స్ ఏవి? మామూలుగా వైట్ బ్లడ్ సెల్స్ని ఇమ్యూన్ సెల్స్ అని అంటాము. వైట్ బ్లడ్ సెల్స్లో వివిధ రకాల టైప్స్ ఉన్నాయండి. వాటిలో లింఫోసైట్స్ అనేవి ఒక టైప్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్. ఈ లింఫోసైట్స్లో టీ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్ అని ఉంటాయి. ఈ బి లింఫోసైట్సే మన బాడీలో యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసేది. యాంటీబాడీ అన్నా యాంటీజెన్ అన్నా సింపుల్గా ప్రోటీన్సే అండి. సరే, ఈ బి సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి వివిధ రకాలైనటువంటి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. వాటిలో ఆ పర్టికులర్ యాంటీజెన్ ఏదైతే ఉందో దానికి బైండ్ అయ్యేవి కొన్ని ఉంటాయి, బైండ్ కానివి కొన్ని ఉంటాయి. బైండ్ అయ్యేవి కొన్ని ఉంటాయి, బైండ్ కానివి ఉంటాయి. సో అందుకే జనరల్గా మన బాడీలో పాలీక్లోనల్ యాంటీబాడీస్ అంటే డిఫరెంట్ ఇమ్యూన్ సెల్స్ డిఫరెంట్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో అందుకని మల్టిపుల్ యాంటీజెన్స్కి అవి బైండ్ అవుతాయి. మరి మోనోక్లోనల్ అంటే ఏంటి? ఒక యాంటీజెన్కే బైండ్ అయ్యేలాగా మనకి చాలా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తే వాటినే మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని అంటాం. మరి మన బాడీ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు త్వరితగతిన వెంటనే ఫైట్ చేయలేకపోతుంది, సివియారిటీ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ఇచ్చి మన బాడీకి ప్యాసివ్ ఇమ్యూనిటీని పెంచుతాము. అంటే యాక్టివ్గా మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వకుండా అవుట్ సైడ్ ప్రొడ్యూస్ అయినటువంటి యాంటీబాడీస్ని తీసుకొని మన బాడీలోకి ఇంజెక్షన్ రూపంలో ఇస్తాం. దాన్నే ప్యాసివ్ ఇమ్యూనిటీ అని పిలుస్తాం అన్నమాట. ఎందుకు కావాలి అలా ప్యాసివ్ ఇమ్యూనిటీ? ఇందాకన్నట్టు సివియర్ కేసెస్లో ఇది కావాల్సి ఉంటుంది. కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా దీని గురించి మనం వినే ఉంటాము. క్లోన్స్ ఈ ఇమ్యూన్ సెల్ బి సెల్ ఏదైతే ఉన్నాయో దాని నుంచి ఐడెంటికల్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడము. వీటి యొక్క ఉపయోగం ఏంటి అంటే చాలా స్పెసిఫిక్గా ఆ పర్పస్ కోసమే ఇది ప్రొడ్యూస్ చేయడం జరిగింది, దాన్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. సో మరి నిపా వైరస్ డిసీజ్ అంత సీరియస్సా? దానికి మోనోక్లోనల్ యాంటీబాడీస్ తయారు చేసేంత సీరియస్ వ్యాధినా అది? అవును, ఎలాగో చూద్దాం. నిపా వైరస్ డిసీజ్ అనేది జూనోటిక్ డిసీజెస్ గురించి పార్ట్ 2లో చదివాం కదా. జూనోటిక్ అంటే యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి లేదా హ్యూమన్స్ టు యానిమల్స్ వ్యాప్తించే వ్యాధులని జూనోటిక్, జంతు సంబంధమైనటువంటి అని పిలుస్తాం. సో ఇది ఫ్రూట్ బ్యాట్స్ నుంచి హ్యూమన్స్కి వ్యాప్తిస్తుంది. ఇవి నిపా వైరస్ అనేది RNA వైరస్. సో ఈ ఫస్ట్ మలేషియా మరియు సింగపూర్లలో నిపా వైరస్ డిసీజ్ని మనం చూసాము. ఫ్రూట్ బ్యాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ వైరస్ అనేది ఉంటుంది. అవి హోస్ట్గా వీటికి వ్యవహరిస్తాయి. మరి ఈ నిపా వైరస్ సంక్రమించినప్పుడు ఏ విధమైన సిమ్టమ్స్ ఉంటాయి? ఎన్సెఫలైటిక్ సిండ్రోమ్స్. సో
మనకి ఎక్కువగా ఫీవర్ రావడము, హెడేక్ రావడము, హెడ్కి బ్రెయిన్కి సంబంధించినటువంటి సీజర్స్ రావడము, కన్ఫ్యూజన్, కోమాలో కూడా వెళ్ళిపోవచ్చు. ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో డెత్ రేట్ అనేది 40-70% ఉంటుంది. ప్రస్తుతానికి దీనికి అప్రూవ్డ్ వ్యాక్సిన్స్ లేవు. ఇంపార్టెంట్, అప్రూవ్డ్ వ్యాక్సిన్స్ అనే ప్రస్తుతానికి నిపా వైరస్కి లేవు. అందుకే ప్రివెన్షనే ఇంపార్టెంట్. సో సపోర్టివ్ కేర్ వచ్చినప్పుడు ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో ఆ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటారు. సపోర్టివ్ కేర్, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్కే మనం ఇంపార్టెన్స్ ఇస్తాము. ఆ వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా ఐసోలేట్ చేసుకోవడము, ఈ విధమైన మెథడ్స్ని ఫాలో అవుతాము. నెక్స్ట్ ఇష్యూ, నోబెల్ ప్రైజెస్. ఎవ్రీ ఇయర్ మనకి నోబెల్ బహుమతులు అనేవి అనౌన్స్ చేస్తారు కదా. సో ఈ మన 2023కు సంబంధించినటువంటి నోబెల్ బహుమతులు ఫిజిక్స్లో మనకి గమనించాలండి. ఇవి అటు ప్రిలిమ్స్లో అవ్వచ్చు, ఇటు మెయిన్స్లో అవ్వచ్చు. నోబెల్ బహుమతులు అనేవి ఇంపార్టెంట్. మెయిన్స్లో ఏమో డీటెయిల్డ్గా వాటికి సంబంధించిన వాటి గురించి రాయాల్సి వస్తుంది. ప్రిలిమ్స్లో వాటి క్యారెక్టరిస్టిక్స్ లేదా వాటి యొక్క ఇన్నోవేషన్స్, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఇలా అడగచ్చు. సరే, ఫిజిక్స్కి సంబంధించి ఆటోసెకండ్ పల్సెస్ అనే వాటిని జనరేట్ చేసినందుకు గాను, వాటికి సంబంధించి స్టడీ చేసినందుకు గాను ఫిజిక్స్లో నోబెల్ రావడం జరిగింది. కెమిస్ట్రీలో వచ్చి క్వాంటమ్ డాట్స్, దానికి సంబంధించిన సింథసిస్, దానికి గాను కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి లభించడం జరిగింది. మెడిసిన్లో వచ్చేటప్పటికి మన mRNA వ్యాక్సిన్స్, వాటి యొక్క డెవలప్మెంట్కి సంబంధించి మనకి నోబెల్ బహుమతి లభించడం జరిగింది. మనం నోబెల్ ప్రైజెస్లో ఎకనామిక్స్, పీస్, లిటరేచర్ ఇలాంటివి ఇంకా ఉన్నాయి. సో మనం ఇక్కడ ఎందుకు చదవలేదంటే SNT రిలేటెడ్గా ఈ మూడే మనకి ఇంపార్టెంట్ కాబట్టి వీటికి సంబంధించి కూడా ఈ వీడియోలోనే మనం కొన్ని పాయింట్స్ చూద్దాం. నెక్స్ట్ ఇష్యూ, మలేరియా వ్యాక్సిన్. ప్రపంచంలో ఎస్పెషల్గా ట్రాపికల్ కంట్రీస్, సబ్ ట్రాపికల్ కంట్రీస్లో ఎక్కువగా మస్కిటోస్ ద్వారా వ్యాప్తించే వ్యాధి ఈ మలేరియా. రీసెంట్గా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ వీళ్ళిద్దరూ కలిసి డెవలప్ చేసినటువంటి R21 అనే మలేరియా వ్యాక్సిన్ని WHO అందరూ వాడచ్చు అన్నట్టుగా రికమెండ్ చేయడం జరిగింది. దీన్ని ఒక చెట్టు యొక్క బార్క్, కాండం నుంచి తీసుకోవడం జరిగింది. ఆ ఫార్ములేషన్ని WHO ప్రకారం 247 మిలియన్ మలేరియా కేసెస్ 2021లో నమోదవ్వడం జరిగింది. ఎస్పెషల్గా మనకి ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కువగా ఉంది. దాని ద్వారా డెత్ రేట్స్ కూడా ఎక్కువగా ఉంది. వాటిలోనూ చిన్నపిల్లలు ఎక్కువగా డెత్కి వీటికి గురవుతున్నారు. అందుకోసమనే WHO అనేది ఒక గ్లోబల్ స్ట్రాటజీని కూడా డెవలప్ చేయడం జరిగింది. 2030 కల్లా అట్లీస్ట్ 90% మరణాల సంఖ్య తగ్గించాలి మలేరియా వల్ల వచ్చే దాంట్లో అని. మరి ఇండియా కూడా చూడండి, నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్ రీసెర్చ్ అలయన్స్ ఇండియా, ఈ 2 మెజర్స్ని స్పెసిఫిక్గా మలేరియాకు సంబంధించి ఇండియా తీసుకొని వచ్చింది. ఇవి కాకుండా మస్కిటోస్ వల్ల వస్తాయి కదా. సో మస్కిటో బార్న్ డిసీజ్ కాబట్టి వాటిని తగ్గించేలాగా కూడా వివిధ రకాల శానిటేషన్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్, హెల్త్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా ఇండియన్ గవర్నమెంట్ తీసుకొని రావడం జరిగింది. మరి ఒక్కసారి మలేరియా గురించి బ్రీఫ్గా తెలుసుకుందామా? సరే, మలేరియా అనేది ప్లాస్మోడియం అనే పారాసైట్ ద్వారా వ్యాప్తిస్తుంది. ఇందులో వివిధ రకాలైనటువంటి స్ట్రెయిన్స్ ఉన్నాయి. వాటిలో ప్లాస్మోడియం ఫాల్సిపెరమ్ అనేది అన్నిటికంటే ఎక్కువ డెడ్లియెస్ట్ అన్నమాట. మరి ఇది దేని ద్వారా వ్యాప్తిస్తుంది? ఎనఫిలిస్ మస్కిటోస్లో ఈ పర్టికులర్ పారాసైట్ ఉంటుంది. అది మనల్ని కుట్టినప్పుడు మన బాడీలోకి అది వ్యాప్తిస్తుంది. ఫీవర్, హెడేక్ ఉండడము, సివియర్ కేసెస్లో ఫ్యాటీగ్ రావడము, ఇదంతా. ఇదేం చేస్తుంది? మలేరియా మన బాడీలో ఉండేటటువంటి రెడ్ బ్లడ్ సెల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో అలా స్లోగా మన బాడీ యొక్క ఎనర్జీ క్షీణించిపోవడము, ఆ విధంగా మలేరియా ద్వారా ఒకవేళ సివియర్ కేసులో డెత్ కూడా సంభవించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇష్యూ, గోస్ట్ పార్టికల్. మన యూనివర్స్ అనేది వివిధ పార్టికల్స్తో ఏర్పాటై ఉంది. మెజారిటీ ఆఫ్ యూనివర్స్ అనేది డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ కలిగి ఉంటే రిమైనింగ్ అనేది మనకి విజిబుల్ మ్యాటర్ అనేది ఉంది. మరి ఈ కంటెక్స్లో ఓవరాల్గా వివిధ రకాలైనటువంటి పార్టికల్స్ని మనం అర్థం చేసుకోవడానికి చూస్తూ ఉంటాం. మనకు గుర్తుందా, లార్జ్ హ్యాడ్రాన్ కొలాయిడర్ ఇలాంటివన్నీ కూడా వీటి కోసమే అనుకున్నాం.
సరే, రీసెంట్గా మనకి ఒక టైప్ ఆఫ్ న్యూట్రినోస్ని కనుగొనడం జరిగింది. సో ఈ న్యూట్రినోస్ని గోస్ట్ పార్టికల్స్ అని మనం పిలుస్తున్నాం. ఈ టైనీ గోస్ట్ పార్టికల్స్ ఏవైతే న్యూట్రినోస్ ఉన్నాయో అవి వేరే మ్యాటర్ దేంతోనూ ఇంటరాక్ట్ అవ్వవు. డైవర్స్ ప్రాసెసెస్ ద్వారా ఇవి జనరేట్ అవుతూ ఉంటాయి. అందుకే న్యూట్రినో అబ్జర్వేటరీస్ అనేవి కూడా ఉన్నాయి. ఈ న్యూట్రినో అబ్జర్వేటరీస్ ద్వారా అసలు న్యూట్రినోస్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, అవి దాని ఇంట్రాక్షన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అన్నమాట. ఎనీవే, ఈ న్యూట్రినోస్ ఎలక్ట్రికల్ ఛార్జ్ ఉండదు, ప్లస్ ఉండదు, మైనస్ ఉండదు. చాలా మాస్ అనేది తక్కువగా ఉంటుంది. మనకి యూనివర్స్లో అబాండెంట్గా లభిస్తుంది. ఇది గ్రావిటీ మరియు వీక్ ఫోర్స్తో మాత్రమే ఇంటరాక్ట్ అవుతుంది. అయితే క్వాంటమ్ థియరీలో ఈ పార్టికల్ ఫిజిక్స్ ఇదంతా కూడా మనం క్వాంటమ్ థియరీ కింద చదువుకుంటాం. క్వాంటమ్ థియరీలో యాంటీ పార్టికల్ అనే పదం మనం చదువుతాం. అంటే ప్రతి పార్టికల్కి సేమ్ మాస్ ఉంటూ ఆపోజిట్ ఛార్జ్ ఉండే పార్టికల్స్ ఉంటాయని. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రాన్కి పాజిట్రాన్ అనేది యాంటీ పార్టికల్. సో అలా యాంటీ పార్టికల్స్ ఉంటాయి. వాటిని స్టడీ చేయడం కూడా మనం చేస్తుంటాం. ప్రస్తుతానికైతే 2023లో గోస్ట్ పార్టికల్ అని పిలిచేటటువంటి వాటిని మనం కనుగొనడం జరిగింది. వీటిని న్యూట్రినోస్ అంటాము. ఈ న్యూట్రినోస్ అనే వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని మనం ఇక్కడ చదివాం. నెక్స్ట్ ఇష్యూ, రీసెంట్గా స్టార్షిప్ అనే దాన్ని స్పేస్ ఎక్స్ అనే కంపెనీ టెస్ట్ చేయడం జరిగింది. అంత సక్సెస్ఫుల్ అవ్వలేదు. కొంత డిస్టెన్స్ వెళ్ళగానే అది బ్లాస్ట్ అవ్వడం జరిగింది. స్టార్షిప్ మరియు సూపర్ హెవీ ఈ రెండింటినీ కలిపి నెక్స్ట్ జనరేషన్ లాంచ్ సిస్టమ్గా స్పేస్ ఎక్స్ అనేది అభివర్ణించడం జరిగింది. ఇందులో అర్త్ యొక్క ఆర్బిట్కి కానీ, అంటే ఆస్ట్రోనాట్స్ ఉండే లో అర్త్ ఆర్బిట్కి అలాగా కార్గోని తీసుకెళ్ళడం లేదా మనుషుల్ని తీసుకెళ్ళడానికి కానీ, లేదా మూన్ మీదకి కానీ, మార్స్ మీదకి కానీ మనుషుల్ని లేదా కార్గోని తీసుకెళ్ళడానికి ఈ సిస్టమ్ని డిజైన్ చేశాం. స్టార్షిప్ అనేది ఒక స్పేస్ క్రాఫ్ట్, సూపర్ హెవీ అనేది ఒక లాంచ్ వెహికల్ అన్నమాట. సో ఈ రెండు కలిపితేనే కదా, అంటే లాంచ్ వెహికల్ ఉండాలి, దానిపైన మనకి మనుషుల్ని కానీ కార్గోని కానీ తీసుకెళ్ళేటటువంటి ఒక స్పెసిఫిక్ ఇన్స్ట్రుమెంట్ ఉండాలి. అదే స్టార్షిప్ అనే స్పేస్ క్రాఫ్ట్ అనమాట. సో దీని యొక్క ఎఫిషియన్సీ పెంచాలి. ఇది 150 మెట్రిక్ టన్స్ పేలోడ్ని క్యారీ చేయగలిగే కెపాసిటీతో దీన్ని తీసుకొని రావడం జరిగింది. పవర్ఫుల్ లాంచ్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి. సో ఎప్పుడైనా సరే సైన్స్ ఇన్నోవేషన్లో ఫెయిల్యూర్స్ అనేవి ఉండవు, అన్నీ ఎక్స్పెరిమెంట్సే. ఇది మిడ్వేలో బ్లాస్ట్ అవ్వడం జరిగింది, కానీ దాని నుంచి వచ్చిన డేటాను తీసుకుని ఇంకా బెటర్గా ఉండేలాగా, ఇంకా మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకునేలాగా కంపెనీస్ ప్రయత్నిస్తాయి. ఎనీవే, స్టార్షిప్ అనేది ఇంటర్ ప్లానటరీ ఎక్స్ప్లోరేషన్స్ కోసం ఉపయోగించుకోవాలి అన్న ఉద్దేశంతో తయారు చేయబడేటువంటి స్పేస్ ఎక్స్ అనే ప్రైవేట్ కంపెనీ ద్వారా తయారు చేయబడేటువంటి లాంచ్ సిస్టమ్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ, డీప్ ఫేక్స్. లాస్ట్ ఇయర్ రష్మిక మందనాకు సంబంధించి డీప్ ఫేక్స్ అనేది పెద్ద ఇష్యూ అయింది. ఆ తర్వాత వివిధ సెలబ్రిటీస్ కావచ్చు, క్రికెటర్స్, వీళ్ళందరికి సంబంధించినవి డీప్ ఫేక్స్ రావడము, ఉక్రెయిన్ వార్ టైంలో ఉక్రెయినియన్ ప్రెసిడెంట్ ఇలా చెప్పారని డీప్ ఫేక్ వీడియో రావడము, ఇలా చాలా జరిగాయి. అందువల్ల ఈ టర్మ్ అనేది మనకి న్యూస్లో వచ్చింది. డీప్ ఫేక్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి రియలిస్టిక్ ఇమేజెస్ కావచ్చు, రియలిస్టిక్ వీడియోస్ కావచ్చు, ఆడియో కావచ్చు క్రియేట్ చేయడం, దాన్నే డీప్ ఫేక్ అని పిలుస్తాం. ఇందులో జనరేటివ్ అడ్వర్సరియల్ నెట్వర్క్స్ వీటిని వాడతాం. ఇందులో ఒక జనరేటర్, ఒక డిస్క్రిమినేటర్ అనేవి ఉంటాయి. దీన్ని వివిధ రకాల అప్లికేషన్స్ దీనికి ఉన్నాయి. ట్రైనింగ్లో వాడచ్చు, హిస్టారికల్ ఫిగర్స్ని రిక్రియేట్ చేయొచ్చు వీడియోస్ రూపంలో ఇట్లా. కానీ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవ్వడం, హేట్రెడ్స్ స్ప్రెడ్ అవ్వడం ఇలా జరుగుతున్నాయి. సో వివిధ రకాల దేశాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ యూనియన్ కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ అని, యుఎస్లో యుఎస్ డీప్ ఫేక్ టాస్క్ ఫోర్స్ యాక్ట్ అని, ఇలా వివిధ రకాల చట్టాలు అనేవి ఉన్నాయి. ఇండియాలో స్పెసిఫిక్గా డీప్ ఫేక్స్ని డీల్ చేయడానికి చట్టాలు లేవు, కానీ ఆల్రెడీ ఉన్నటువంటి ఐటీ యాక్ట్, ఐపీసీ, డేటా ప్రొటెక్షన్ చట్టము వీటి ద్వారానే మనం చూస్తాము. కానీ దానికంటూ స్పెసిఫిక్గా
దాని రిలేటెడ్గా అయితే చట్టాలు ఏమీ లేవు. డీప్ ఫేక్స్లో ఏం చేస్తారు, మామూలుగా మనకి మార్ఫింగ్లో ఏం చేస్తారు, ఒకరి ఫేస్ తీసి ఇంకొకరి ఫేస్ పెడతారు, దాన్ని స్వాపింగ్ అంటాం. స్వాపింగ్ ఇక్కడ కూడా చేస్తారు. స్వాపింగ్ తర్వాత మ్యానిపులేషన్ అంటే ఆ ఫీచర్స్ రియలిస్టిక్గా ఉండేలాగా ఏఐని వాడతారు. సో మార్ఫింగ్ అనే దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉండదు, ఓన్లీ దాంట్లో స్వాపింగ్ మాత్రమే చేస్తారు. కానీ డీప్ ఫేక్స్లో స్వాపింగ్ చేసిన తర్వాత మ్యానిపులేషన్ కూడా చేస్తారు రియలిస్టిక్గా ఉండేలాగా. దీన్ని ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఈ కాన్సెప్ట్ మనకి క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ ఇష్యూ CCST, కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ టెక్నాలజీ. రీసెంట్లీ మనం చూస్తున్నాం క్లైమేట్ చేంజ్ అని చెప్పి దాన్ని తగ్గించాలి, దాని యొక్క ఎఫెక్ట్స్ అని చెప్పి వివిధ దేశాలు వివిధ రకాల మార్గాలని అనుసరిస్తున్నాయి. వాటిలో UK గవర్నమెంట్ అనేది ఇదిగో మేము కార్బన్ ఎమిషన్స్ని తగ్గించి ఆల్రెడీ అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ని కూడా తగ్గిస్తాం. ఎలాగా, ఉన్న కార్బన్ని క్యాప్చర్ చేసి స్టోరేజ్ చేస్తాము. దానివల్ల వెరీ ఇంపార్టెంట్ నెట్ జీరో ఎమిషన్స్, అంటే ఎమిషన్స్ చేయము అని కాదు, ఎమిట్ అయ్యేదానికి అబ్జార్బ్ చేసుకునే దానికి బ్యాలెన్స్ అనేది చేస్తాం, ఈక్వల్ అయ్యేలాగా చేస్తాము. దాన్ని నెట్ జీరో అని పిలుస్తారు. సో ఇందులో ఏం చేస్తారు, CO2 ఎమిషన్స్ని వివిధ రకాల ఇండస్ట్రియల్ ప్రాసెసెస్ కానీ ఫాజిల్ ఫ్యూయల్స్ బర్న్ చేసే సిస్టమ్స్లో కానీ తగ్గిస్తాము. ఎలాగా, ఎక్కడైతే కార్బన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో అక్కడే దాన్ని క్యాప్చర్ చేయడం, లేదా గాలిలోంచి కార్బన్ని సెగ్రిగేట్ చేసి క్యాప్చర్ చేయడం. సో పాయింట్ సోర్సెస్ నుంచి, అంటే మనకి ఒక థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది, అక్కడే కార్బన్ క్యాప్చర్ యూనిట్ని పెట్టుకోవచ్చు. లేదు నార్మల్గా గాలిలోంచి CO2ని తీసుకోవడం అనేది కొంత కాంప్లెక్సిటీతో కూడుకున్నది. సరే ఎనీవే UK వచ్చి పాయింట్ సోర్సెస్ నుంచి వచ్చే కార్బన్ని క్యాప్చర్ చేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఏం చేస్తారు మరి, CO2ని క్యాప్చర్ చేశారండి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి. ఏం చేస్తారు, క్యాప్చర్ చేశాక అది గాలి కాబట్టి దాన్ని కంప్రెస్ చేస్తారు, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి ఏవైనా భూమి యొక్క సొరంగాలు వాటిలో కప్పి పెడతారనమాట. అయితే దీనివల్ల కార్బన్ మనకి తెలుసు, పెట్రోలియం ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా ఏంటి, కార్బన్కి సంబంధించినవైనా, హైడ్రోకార్బన్సేనా. సో హైడ్రోకార్బన్స్ని తయారు చేయొచ్చు. సింథటిక్ ఫ్యూయల్స్, ఇప్పుడు ఫాజిల్ ఫ్యూయల్స్ మనకి చాలా కొద్ది రోజుల్లో తగ్గిపోబోతున్నాయి. సో వాటి ప్లేస్లో సింథటిక్ ఫ్యూయల్స్ని తగ్గించవచ్చు, గ్రీన్ హౌసెస్లో వాడచ్చు, డ్రై ఐస్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇలా వివిధ రకాలైనటువంటి అప్లికేషన్స్ ఉన్నాయి. ఇండియా కూడా 2030 కల్లా ఎమిషన్ ఇంటెన్సిటీని తగ్గించాలని పెట్టుకుంది. దేంట్లో, ప్యారిస్ అగ్రిమెంట్ అనే దాని కింద INDCs అని ఉంటాయి, ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అని. వాటి కింద మనం కూడా తగ్గించాలనుకున్నాం కదా, మనకి కూడా ఈ విధమైన టెక్నాలజీస్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ కరెంట్ ఇష్యూ న్యూరాలింక్. ఎందుకు న్యూస్లో ఉంది, యుఎస్కి సంబంధించిన US FDA అనేది న్యూరాలింక్ అనే కంపెనీకి సంబంధించి తయారు చేసినటువంటి బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అనే దానికి క్లినికల్ ట్రయల్స్కి వెళ్ళొచ్చు అన్నట్టుగా అప్రూవల్ ఇచ్చింది. అసలేంటి న్యూరాలింక్ ప్రాజెక్టు, 2016లో ఇలాన్ మస్క్ మరి ఇంకొంతమంది ఇంజనీర్స్ కలిసి తీసుకొని రాబడ్డ ప్రాజెక్ట్. ఇందులో హ్యూమన్ యొక్క బ్రెయిన్ని ఎక్స్టర్నల్ డివైజెస్ సెన్సార్స్తో డైరెక్ట్గా కనెక్ట్ చేస్తారు. మన ఆలోచన అనేది ఆ సెన్సార్స్ గ్రహించి వాటి ద్వారా యాక్షన్ అనేది జరుగుతుంది. దీంట్లో ఏం చేస్తారంటే సర్జరీ ద్వారా ఒక చిన్న చిప్ని మన బ్రెయిన్లో అమరుస్తారు. ఇది వివిధ రకాలైనటువంటి డిజేబుల్డ్ పేషెంట్స్కి యూజ్ అవుతుంది. విజన్ రెస్టోర్ చేయొచ్చు, సిగ్నల్ ట్రాన్స్మిషన్ అనేది న్యూరల్ సిగ్నల్ ట్రాన్స్మిషన్, బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులతో బాధపడే వారికి ఇలా ఎన్నో రకాలైనటువంటి వాటికి ఉన్నాయి. న్యూరల్ యాక్టివిటీ రెస్టోర్ చేయడము, న్యూరలాజికల్ కండిషన్స్ని క్యూర్ చేయడమే దీని ఆబ్జెక్టివ్. ఈ కంపెనీ వీళ్ళు ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు. కానీ ఎథికలేనా ఇది, దీని ద్వారా ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి, దీన్ని స్టాండర్డైజ్ చేయడం ఎట్లా, ఇలాంటి కన్సర్న్స్ కూడా దీనికి ఉన్నాయి. ఎనీవే ఇప్పుడు మనకి న్యూస్లో ఉన్నదైతే
బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. దీన్ని ఉపయోగించేటటువంటి న్యూరాలింక్ చిప్స్ని క్లినికల్ ట్రయల్స్కి వెళ్ళొచ్చు అన్నట్టుగా యూఎస్లో అప్రూవల్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ, చైనాలో ఒక మిస్టరీ రెస్పిరేటరీ ఇల్నెస్ అనేది అక్టోబర్ ఆ టైంలో 2023లో వచ్చింది. అందువల్ల మనం దీన్ని లిస్ట్ చేసి పెట్టుకున్నాం. మనకి చైనాలోనే కోవిడ్-19 యొక్క ఆరిజిన్స్ అనేవి ఉన్నాయి వుహాన్ అనే ప్రాంతంలో. అందుకే అక్టోబర్లో చాలామంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు రెస్పిరేటరీ డిసీజ్ వల్ల అనగానే మనం అలర్ట్ అయ్యాం. అసలు అప్పుడు దేనివల్ల వచ్చింది ఇది? మైకోప్లాస్మా నిమోనియే అనేటటువంటి బ్యాక్టీరియా ద్వారా చిన్నపిల్లల్లో ఎక్కువగా ఇది రావడం జరిగింది. సో దానికి కూడా టెస్టింగ్ చేసుకోవడము, రెగ్యులర్గా మాస్క్ ధరించడము, హ్యాండ్ వాషింగ్ చేసుకోవడము ఇవన్నీ. సో ఈ మైకోప్లాస్మా నిమోనియా అనేది బ్రాంకైటిస్ అంటే మన లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇది వచ్చిన వాళ్ళలో సివియర్గా ఫీవర్, కఫ్, సోర్ థ్రోట్ ఉండడము ఇవన్నీ జరుగుతాయన్నమాట. ఎవరైనా ఆల్రెడీ జబ్బు వచ్చిన వ్యక్తి యొక్క రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ అనేవి పడ్డప్పుడు లేదా వాళ్ళు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు దగ్గరగా ఉన్న వాళ్ళకి ఇది వ్యాప్తిస్తుంది. దీన్ని డయాగ్నైజ్ చేయడానికి బ్లడ్ టెస్ట్, చెస్ట్ ఎక్స్రేస్ ఇవి ఉపయోగిస్తాయి. ఇది బ్యాక్టీరియా ద్వారా వస్తుంది కాబట్టి వివిధ రకాల యాంటీబయాటిక్స్ ద్వారా దీన్ని నయం అయితే చేసుకోగలిగాము. థ్యాంక్ఫుల్లీ ఇది ఇంకొక పాండమిక్ అయితే దారితీయలేదు. నెక్స్ట్ కరెంట్ ఇష్యూ, చికున్ గున్యా వ్యాక్సిన్. రీసెంట్గా యుఎస్ఏకి సంబంధించిన FDA అనేది ప్రపంచంలోని మొట్టమొదటి చికున్ గున్యా వ్యాక్సిన్ ఏదైతే ఉందో దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఒక ప్రైవేట్ కంపెనీ దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ పర్టికులర్ వ్యాక్సిన్ యొక్క టెక్నాలజీ ఏంటి అంటే సింగిల్ డోస్లో ఇస్తారు. ఇందులో లైవ్ మరియు వీకెండ్ ఫామ్లో ఉన్నటువంటి చికున్ గున్యా వైరస్నే మనం వ్యాక్సిన్గా తీసుకుంటాం. మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి కానీ దీని ద్వారా యాంటీబాడీస్ జనరేట్ అవుతాయి అని. 18 years అండ్ అబవ్ ఉన్న వాళ్ళకే ఈ పర్టికులర్ చికున్ గున్యా వ్యాక్సిన్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సరే, ఇండియాలో నేషనల్ వెక్టార్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద వివిధ రకాలైనటువంటి డిసీజెస్ని, చికెన్ గున్యా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, వీటిని ఇండియా మానిటర్ చేస్తుంది. సరే, అసలు ఈ చికెన్ గున్యా అంటే ఏంటో చూద్దాం. ఇది మస్కిటో ద్వారా వ్యాప్తించేటటువంటి డిసీజ్. వివిధ రకాలైనటువంటి ఎస్పెషలీ ఏడిస్ ఈజిప్టి, ఏడిస్ ఆల్బోపిక్టస్ ఈ మస్కిటోస్ ద్వారా ఈ పర్టికులర్ వైరస్ అనేది మనుషులకి వ్యాప్తిస్తుంది. ఆఫ్రికా, ఏషియా, కొన్ని అమెరికన్ కంట్రీస్లో కూడా ఈ పర్టికులర్ వ్యాధి అనేది అవుట్ బ్రేక్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి దీనికి క్యూర్ అయితే ఏమీ లేదు. ట్రీట్మెంట్ అనేది వచ్చిన సిమ్టమ్స్ ఏముంటాయి? సిమ్టమ్స్ ఫీవర్ రావడము, సివియర్గా జాయింట్ పెయిన్స్ ఉండడము. సో ఆ ఫీవర్ రిలీఫ్కే మనము మెథడ్స్ అనేవి తీసుకుంటాం. కానీ దీన్ని ప్రివెన్షన్ అనేది చేయగలం, ఎందుకంటే మస్కిటోస్ ద్వారా కదా ఇది వ్యాప్తించేది. సో మస్కిటో కంట్రోల్ చేసుకోవడము, పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ తీసుకొని రావడము, మస్కిటో బ్రీడింగ్ సైట్స్ ఎక్కడైతే ఉంటాయో వాటిని కనుగొని వాటిని నిర్వీర్యం చేయడము, ఇవి చేయడం ద్వారా చికెన్ గున్యా కేసెస్ని మనం తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఇష్యూ, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ G20 సమ్మిట్ 2023లో ఎక్కడ జరిగింది? మన ఇండియాలో. సో ఆ G20 సమ్మిట్లో భాగంగా ఇండియా లెడ్ ఇనిషియేటివ్ ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అనేది. అసలు ఏంటది? బయోఫ్యూయల్స్ని గవర్నమెంట్స్, ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ సెక్టార్, ఇండస్ట్రీ అందరూ కలిసి కొలాబరేట్ అయి డెవలప్ చేయాలి, దానికోసం ఒక అలయన్స్ ఫామ్ చేయాలి అన్నట్టుగా దీన్ని ప్రపోజ్ చేశాం. 19 దేశాలు, 12 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కలిసి దీనికి సపోర్ట్ చేయడం జరిగింది. అసలేంటి ఇంతకీ బయోఫ్యూయల్స్? ఎందుకు వీటికి అంత ప్రాముఖ్యత అనేది ఉంది? బయోఫ్యూయల్స్ అనేవి హైడ్రోకార్బన్ ఫ్యూయల్స్. వేటి నుంచి తయారు చేస్తామంటే ఆర్గానిక్ మెటీరియల్ ద్వారా. 3 రకాలైనటువంటి బయోఫ్యూయల్స్ ఉంటాయి: సాలిడ్ బయోఫ్యూయల్స్, లిక్విడ్ అండ్ గ్యాషియస్. ఇండియాలో బయోఫ్యూయల్స్ని ప్రమోట్ చేసేందుకని ప్రధానమంత్రి జీవన్ యోజన అని, ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అని, గోబర్ధన్ స్కీము, రూకో, నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూయల్స్ 2018 ఇలాంటి మెజర్స్ తీసుకున్నాం. వరల్డ్ వైడ్గా కూడా సస్టైనబుల్ బయో మెటీరియల్స్కి సంబంధించిన రౌండ్ టేబుల్ ప్రోగ్రామ్, సస్టైనబుల్ బయోఫ్యూయల్ కన్సెన్సస్, ఇలా వివిధ రకాలు ఉన్నాయి.
సో ఇండియా అనేది ఈ అలయన్స్ని తీసుకొని రాగలిగేలాగా G20లో ఒప్పించినందుకు ఇది ఒక సిగ్నిఫికెంట్ మెజర్గా చెప్తాం. మరి లాస్ట్ ఇయర్ G20 సమ్మిట్లో వచ్చిన ఇంకొక ఇంపార్టెంట్ ఎస్ఎన్టీ ఇది కూడా ఉంది అనుకున్నాం. ఏంటది? పార్ట్ 2లో చదివాం, ఢిల్లీ డిక్లరేషన్. గుర్తుందా? దేనికి సంబంధించి ఈ ఢిల్లీ డిక్లరేషన్ అనేది? ఏఎంఆర్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని ఎదుర్కోవడం కోసం G20 కంట్రీస్ కలిసి ఢిల్లీ డిక్లరేషన్ని తీసుకోవడం జరిగింది, ఏఎంఆర్ని డీల్ చేసేందుకు. అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ, గ్రీన్ హైడ్రోజన్ స్టాండర్డ్స్. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అనేది ఇదిగోండి గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అనేది పెరుగుతూ ఉంది. వివిధ కంపెనీస్ మేము గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తున్నామని చెప్తున్నారు కదా. మరి ఎటువంటి స్టాండర్డ్ ఉండాలి? ఏ టైప్ ఆఫ్ హైడ్రోజన్ని గ్రీన్ హైడ్రోజన్గా కన్సిడర్ చేయాలి? హైడ్రోజన్లో గ్రీన్ హైడ్రోజన్, బ్రౌన్, బ్లాక్ ఇలా వివిధ రకాల కలర్స్తో మనం ఇండికేట్ చేస్తూ ఉంటాం. గ్రీన్ హైడ్రోజన్ అంటే రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తే, సోలార్, విండ్ ఇలాంటి వాటి ద్వారా, దాన్ని మనము గ్రీన్ హైడ్రోజన్ అని పిలుస్తాం. మరి నాకు అదర్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్ గురించి కమెంట్స్లో చెప్తారా? రైట్. సరే, ఇక్కడ ఎలక్ట్రోలైసిస్ మెథడ్ ద్వారా వాటర్ ట్రీట్మెంట్, ఎలక్ట్రోలైసిస్, గ్యాస్ ప్యూరిఫికేషన్ ఇలా వివిధ స్టెప్స్ ఉంటాయి. సో వాటన్నిటికీ ఎంత స్టాండర్డ్ ఉండాలి? దానికోసం బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ దేని కింద? మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద. అది ఈ ఏజెన్సీస్ ఏవైతే గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తున్నామని చెప్తారో వాటిని మానిటర్ చేసి, వెరిఫై చేసి సర్టిఫికేషన్ అనేది ఇస్తాయి. ఆ స్టాండర్డ్స్ అనేది ఉండాలి. ఇండియా అనేది గ్రీన్ హైడ్రోజన్ ఎకానమీగా మారాలి అని గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద టార్గెట్గా పెట్టుకున్నాం 2030 కల్లా. మరి దాన్ని అచీవ్ చేయాలి అంటే స్టాండర్డైజేషన్, రెగ్యులేషన్ ఇంపార్టెంట్ కదా అండి. అందుకోసమే 2023లో ఈ స్టాండర్డ్స్ని తీసుకొని వచ్చి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరు? బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. నెక్స్ట్ ఇష్యూ, గ్రీన్ అమ్మోనియా. రీసెంట్గా మనకి తమిళనాడులోని పోర్ట్ అనేది ఫస్ట్ గ్రీన్ అమ్మోనియా ఇంపోర్ట్ని హ్యాండిల్ చేయడం జరిగింది. అసలు గ్రీన్ అమ్మోనియా అంటే ఏంటి? ఇందాక గ్రీన్ హైడ్రోజన్ చదివాం కదా, అట్లే ఇక్కడ గ్రీన్ అమ్మోనియా అంటే రెన్యూబుల్ ఎనర్జీని ఉపయోగించి తక్కువ కార్బన్ ప్రొడ్యూస్ అయ్యే మెథడ్స్ ద్వారా మనం గనక అమ్మోనియాని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని గ్రీన్ అమ్మోనియా అంటారు. అసలు ఏం చేస్తారు ఇందులో? హైడ్రోజన్ని ముందుగా వాటర్ ఎలక్ట్రోలైసిస్ ద్వారా తయారు చేసుకుంటారు. నైట్రోజన్ని ఎయిర్ నుంచి సెగ్రిగేట్ చేస్తారు. మనకి ఎయిర్లో, అట్మాస్ఫియర్లో మేజర్ కాంపోనెంట్ నైట్రోజనే కదా అండి. సో నైట్రోజన్ని సెగ్రిగేట్ చేస్తారు. ఆ తర్వాత హేబర్ ప్రాసెస్ ద్వారా హైడ్రోజన్ని, నైట్రోజన్ని కలుపుతారు. కలపడం ద్వారా వచ్చిన బై ప్రోడక్టే మన అమ్మోనియా. సో రెన్యూబుల్ ఎనర్జీ అయినటువంటి హైడ్రోజన్ని స్టోర్ చేసుకోవడానికి ఈ అమ్మోనియా అనేది ఒక మంచి మెథడ్గా చెప్తారు. దీన్ని జీరో కార్బన్ ఫ్యూయల్గా పిలుస్తాము. వాటరు, నైట్రోజన్ ఉంటే చాలు మనం అమ్మోనియాని తయారు చేసుకోవచ్చు. సో మ్యారీటైమ్ ఇండస్ట్రీస్లో, మెరైన్ ఇంజిన్స్ వాటిలో దీన్ని ఫ్యూయల్గా మనం యూజ్ చేసుకోవచ్చు. అమ్మోనియాని ఫర్టిలైజర్ ప్లాంట్స్లో వాడుతూ ఉంటారు, ఫర్టిలైజర్స్ తయారు చేసేందుకు. వాటిలో ఆల్రెడీ ఉన్నటువంటి సింథటిక్ లేదా కెమికల్ బేస్డ్ అమ్మోనియా నుంచి గ్రీన్ అమ్మోనియాకి షిఫ్ట్ అయితే పొల్యూషన్ అనేది తగ్గుతుంది. సో ఆ విధంగా గ్రీన్ అమ్మోనియాని తయారు చేస్తాము. మనము ఇంపోర్ట్ చేసుకున్నాం. సో అది తమిళనాడులోని పోర్ట్స్ హ్యాండిల్ చేశాయి. ఎందుకు అంత ఇంపార్టెంట్ హ్యాండిల్ చేయడం అంటే ఏముంది? ఇది గ్యాషియస్ ఫామ్లో ఉంటుంది, అందుకే వీటిని హ్యాండిల్ చేయడం అనేది కొంత ఛాలెంజ్గా చెప్తాము. ఇంతకీ అమ్మోనియా యొక్క కెమికల్ ఫార్ములా ఏంటండి? నెక్స్ట్ ఇష్యూ, ఇది జస్ట్ ఒక ఫ్యాక్చువల్ పాయింట్. లోన్లీనెస్ అనేదాన్ని గ్లోబల్ హెల్త్ ప్రాబ్లంగా లేదా గ్లోబల్ హెల్త్ థ్రెట్గా WHO గుర్తించడం జరిగింది. సో డెమెన్షియా, హృదయానికి సంబంధించిన జబ్బులు ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి లోన్లీనెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో. సో దీన్ని ఒక సివియర్ గ్లోబల్ హెల్త్ ఇష్యూగా WHO వర్గీకరించడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ, ఆర్టిఫిషియల్ రెయిన్. ఈ పదం మనం చాలాసార్లు వింటూ ఉంటాం. సమ్మర్ సీజన్లో అప్పుడు చాలా డిబేటబుల్ కూడా ఇది.
సో ఎందుకు ఇది న్యూస్లో ఉన్నింది అంటే నవంబర్ ఆ టైంలో ఢిల్లీ ఆ ప్రాంతంలో ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ అనేది ఉండింది. మరి దాన్ని ఆర్టిఫిషియల్ రెయిన్స్ ద్వారా, వర్షాల ద్వారా ఎయిర్ పొల్యూషన్ని తగ్గించాలని ఒక ప్లాన్, ఒక ప్రపోజల్ అన్నమాట ఇది. సో ఈ ఆర్టిఫిషియల్ రెయిన్లో ఏం చేస్తారు, ఇంతకీ క్లౌడ్ సీడింగ్ చేస్తారు. మామూలుగా రెయిన్, వర్షానికి క్లౌడ్స్ అనేవి ఉంటేనే కదా వర్షం వచ్చేది. ఇక్కడ ఆర్టిఫిషియల్గా క్లౌడ్స్ని ఫామ్ చేయడం, దాన్ని క్లౌడ్ సీడింగ్ మెథడ్ అంటారు. ఈ మెథడ్లో ఏం చేస్తారంటే సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, డ్రై ఐస్ ఇలాంటి వాటిని చిన్న చిన్న లైట్ క్లౌడ్స్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గరికి హెలికాప్టర్ ద్వారా వాటి ద్వారా స్ప్రే చేస్తారు. వాటి చుట్టూ డ్రాప్లెట్స్ అనేవి ఫామ్ అయ్యి అలాగ స్లోగా మనకి ఐస్ ప్రొడక్షన్ మొదలవ్వి క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ క్లౌడ్ కండెన్సేషన్ న్యూక్లియై అని పిలుస్తాం వీటినే. ఈ సిల్వర్ అయోడైడ్ ఏదైతే ఉందో లేదా పొటాషియం అయోడైడ్ ఉందో వాటిని క్లౌడ్ కండెన్సేషన్ న్యూక్లియైగా పిలుస్తాం అన్నమాట. సో అది పిలుస్తాము. ఆ తర్వాత ప్రెసిపిటేషన్ అంటే వర్షం అనేది పడుతుంది. డ్రాట్ని తగ్గించడం కోసం దీన్ని వాడుతూ ఉంటారు. లేదా హెవీ స్కేల్లో ఫారెస్ట్ ఫైర్ అయింది, మనుషులు వెళ్ళి లేదా ఫైర్ ఇంజన్స్ వెళ్ళి ఫైట్ చేయలేవు కదా, అక్కడ ఫారెస్ట్ ఫైర్స్ ఆపడానికి ఇలాంటి మెథడ్ని వాడచ్చు. ఇంక్రీజ్డ్ రెయిన్ఫాల్ కోసం వాడచ్చు. ఎయిర్ క్వాలిటీ, వాతావరణంలో ఎక్కువ పొల్యూటెంట్స్ అన్నీ అట్మాస్ఫియర్లో ఉన్నాయనుకోండి, అక్కడ ఎయిర్ పొల్యూషన్ని తగ్గించేందుకు దీన్ని వాడచ్చు. నెక్స్ట్ ఇష్యూ ఎస్ఎన్టీ ప్రిజమ్ ప్రోగ్రామ్. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, స్కీమ్స్ ఎస్ఎన్టీకి సంబంధించిన మనం నేర్చుకోవాలి, అందుకోసం ఇది. ప్రిజమ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ప్రమోటింగ్ ఇన్నోవేషన్స్ ఇన్ ఇండివిజువల్స్, స్టార్టప్స్, ఎంఎస్ఎంఈస్. డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేది దీన్ని తీసుకొని రావడం జరిగింది. సో సక్సెస్ఫుల్ టెక్నోప్రెన్యూర్స్ని తయారు చేయడానికి ఇండియాలో ఈ స్కీమ్ అన్నమాట. ఇందులో వివిధ రకాల సెక్టార్స్లో ఇన్నోవేషన్ పెంచేందుకోసం తీసుకొచ్చాము. ఆల్రెడీ మనకి ఇన్నోవేషన్ పెంచేందుకు ఉన్నత్ భారత్ అభియాన్ అని, రూటాగ్ అని, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్, ఇలా వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. వాటితో పాటు ఈ ప్రోగ్రామ్ని కూడా 2023లో ప్రభుత్వం అనేది తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ టాంటాలం. రీసెంట్గా ఐఐటి రోపర్కి సంబంధించినటువంటి రీసెర్చర్స్ పంజాబ్ యొక్క సాయిల్లో, ఎస్పెషల్లీ సట్లజ్ రివర్ బేసిన్లో టాంటాలం అనేటటువంటి మినరల్ ఉంది అని చెప్పడం జరిగింది. సో ఈ టాంటాలం మినరల్స్ టెక్టోనిక్ ప్లేట్ మూమెంట్ ఉన్నటువంటి రీజన్లో ఎక్కువగా ఉంటాయి. సో దీని యొక్క అటామిక్ నంబర్ 73. ఇది ఒక రేర్ మెటల్. దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి అనేది మనకు క్వశ్చన్గా రావచ్చు. ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్లో వీటిని వాడతాము. దానికి ఉన్న ప్రాపర్టీస్ ఏంటి? హయ్యర్ డెన్సిటీ, హార్డ్నెస్, కరోజన్ రెసిస్టెన్స్, అంటే అంత త్వరగా తుప్పు పట్టదు. సో వీటి వల్ల వివిధ రకాలైనటువంటి డిజిటల్ డివైజెస్, ఎలక్ట్రానిక్స్లో దీని యొక్క అప్లికేషన్స్ ఉన్నాయి. దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. వాటిని మన లోకల్గానే అవైలబుల్గా దొరికితే మనకు మంచిది కదా. నెక్స్ట్ ఇష్యూ ఓపెన్ ఏఐ. మనం ఓపెన్ ఏఐ అనే కంపెనీ పేరు చాలాసార్లు వినుంటాం. లాస్ట్ ఇయర్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఆ కంపెనీకి సంబంధించిన సీఈఓని తీసేశారు, మళ్ళీ రీఇన్స్టేట్ చేసుకున్నారు అందుకోసం. సరే, అసలు ఓపెన్ ఏఐ అనే కంపెనీ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాన్ని సేఫ్ అండ్ బెనిఫిషియల్గా హ్యుమానిటీకి ఉండేలాగా డెవలప్ చేయాలి. దానికోసం రీసెర్చ్ చేపట్టేదానికి ఉన్నటువంటి వన్ ఆఫ్ ది కంపెనీస్ అన్నమాట ఓపెన్ ఏఐ అనేది. అలాంటివి ఎన్నో రకాల కంపెనీస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఇష్యూ క్రయోనిక్స్. క్రయోనిక్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత ఆ బాడీని వెరీ లో టెంపరేచర్స్ వద్ద కనుక స్టోర్ చేసుకుంటే, ఒకవేళ ఫ్యూచర్లో సైన్స్ ఇన్నోవేషన్ అనేది ఫార్వర్డ్ అయ్యి వాళ్ళని మళ్ళీ బ్రతికించుకోగలిగే అవకాశం వస్తే అంతవరకు వాళ్ళ బాడీని ప్రిజర్వ్ చేసుకునేటటువంటి ఒక ప్రాక్టీసే క్రయోనిక్స్ అన్నమాట. ఇందులో ర్యాపిడ్గా కూలింగ్ అండ్ స్టోరింగ్, దేంట్లో లిక్విడ్ నైట్రోజన్లో చేస్తే మెటబాలిక్ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది. దాని ద్వారా ప్రిజర్వ్ చేయొచ్చు అన్నట్టుగా. మేబీ మెడికల్ అడ్వాన్స్మెంట్స్ పెరిగితే వాటి కోసము. కానీ దీనికి ఇది హైలీ కాంట్రవర్షియల్ ఎథికల్ ఇష్యూస్ ఉన్నాయి, లీగల్ ఛాలెంజెస్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఎనీవే టెక్నాలజికల్గా చూస్తే క్రయోనిక్స్ అంటే
అదొక మెథడ్. నెక్స్ట్ ఇష్యూ కవచ్ సిస్టమ్. మనకి ఒడిస్సాలో ట్రైన్ యాక్సిడెంట్ అనేది జరిగింది. సో అప్పుడు చాలామంది అడిగారు, ట్రైన్స్ రెండు కొలిజన్ అవ్వకుండా కవచ్ సిస్టమ్ ఉంది కదా అని. కానీ ఆ యాక్సిడెంట్ అయిన ట్రైన్స్ రెండిటికి కూడా ఆ కవచ్ అనేది లేదు. అసలు కవచ్ సిస్టమ్ అంటే ఏంటి? ట్రైన్స్ రెండు కూడా ఎంత ఫ్రీక్వెన్సీతో వస్తున్నా, ఎంత డిస్టెన్స్లో ఉన్నాయని తెలుసుకునేందుకు ఎలక్ట్రానిక్ డివైజెస్ రేడియో ఫ్రీక్వెన్సీని ఉపయోగించి కమ్యూనికేట్ చేస్తాయి. ఆటోమేటిక్గా ఇంత డిస్టెన్స్లో ఉంది, కొలిజన్ జరిగే అవకాశం ఉంది అన్నప్పుడు బ్రేక్స్ కంట్రోల్స్ అన్నీ కూడా డ్రైవర్ నుంచి ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. డ్రైవర్స్కి అలర్ట్ ఇస్తుంది, ఆటోమేటిక్గా స్టాప్ చేస్తుంది. కొలిజన్స్ని ప్రివెంట్ చేయడం కోసం ఈ కవచ్ అనే సిస్టమ్ని తీసుకొని రావడం జరిగింది ఇండియన్ రైల్వేస్ అనేది. మరి ఇది అన్ని ట్రైన్స్లోనూ కూడా ఇన్కార్పొరేట్ చేయాలి. ఇటువంటి ట్రైన్ యాక్సిడెంట్స్ జరగకుండా ఫ్యూచర్లో చూసుకోవాలి. రేడియో ఫ్రీక్వెన్సీస్ని కమ్యూనికేషన్ కోసం వాడుతుంది ఈ సిస్టంలో. నెక్స్ట్ ఇష్యూ ఆర్టెమిస్ అకార్డ్స్. ఆర్టెమిస్ అకార్డ్స్ రీసెంట్గా 2023 ఎండింగ్ ఆ టైంలో మన ప్రైమ్ మినిస్టర్ యుఎస్ విజిట్కి వెళ్ళినప్పుడు మేము కూడా ఆర్టెమిస్ అకార్డ్స్లో పార్ట్ అవుతాము అని డిసైడ్ చేయడం జరిగింది. అసలు ఏంటి అకార్డ్స్ అనేవి? యుఎస్ మరియు నాసా, యుఎస్కి సంబంధించిన నాసా అనేవి రెండు కలిసి 2020లో వివిధ కంట్రీస్తో కలిసి కొన్ని అగ్రిమెంట్స్ చేసుకున్నాయి. సో ఇప్పుడు చూడండి, ఔటర్ స్పేస్ ట్రీటీ అనేది ఉంది. ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం ఏంటి? ఔటర్ స్పేస్ని పీస్ఫుల్ పర్పస్కి వాడుకోవాలి, ఇలాగ వివిధ రకాలైన రూల్స్. సో ఇక్కడ ఆర్టెమిస్ అకార్డ్స్ అంటే మూన్ మీదకి మనుషులు వివిధ రోవర్స్ వీటన్నిటిని మనం పంపిస్తూ ఉన్నాం కదా. సో దానికి యుఎస్ఏ ఆర్టెమిస్ అనే మిషన్స్ని కూడా పంపిస్తుంది. సో అకార్డ్ అనేది ఇక్కడ దేనికి చేసుకుందంటే, వివిధ దేశాలన్నీ కలిసి మూన్ మిషన్స్ చేపట్టినప్పుడు అక్కడ ఉండేటటువంటి కొన్ని కామన్ రూల్స్ అనేవి పెట్టుకోవడం అన్నమాట. ఇక్కడ ఇండియా అనేది ఆర్టెమిస్ అకార్డ్స్లో పార్ట్ అయినటువంటి 27th కంట్రీ. 2022 నుంచే మూన్ మిషన్స్ లాంచ్ చేయాలనుకున్నారు, అది కొద్దిగా డిలే అవ్వడం జరిగింది. రైట్, ఎనీవే. సో మరి మనకేమి అడ్వాంటేజు ఈ ఆర్టెమిస్ అకార్డ్స్లో పార్టిసిపేట్ చేస్తే? మూన్ ల్యాండింగ్కి సంబంధించిన ట్రైనింగ్ కానివ్వండి, మనుషులు టెక్నాలజీ కానివ్వండి, లూనార్ ఎక్స్ప్లోరేషన్, వీటికి మనకి యూజ్ అవుతుంది. మనం గగన్యాన్ లాంచ్ చేయబోతున్నాం అనుకున్నాం కదా, ముగ్గురిని స్పేస్లోకి పంపించడం ఇండియా యొక్క ఇండిజినస్ టెక్నాలజీ. అక్కడ ఏదైనా సపోర్ట్ అవసరమైతే ఉంటుంది అన్న దానికోసం, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ కోసం ఆర్టెమిస్ అకార్డ్స్ని మేము కూడా సైన్ చేస్తాము అని మనం ఒప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ మూన్ మైనింగ్. మూన్ మైనింగ్ అంటే ఏంటి? మూన్ పైన వివిధ రకాల రిసోర్సెస్ ఉన్నాయి. వాటర్, దాన్ని డిటెక్ట్ చేసాం. అది కాకుండా వివిధ రకాలైనటువంటి రేడియో ఐసోటోప్స్ ఉన్నాయి. రేర్ ఎర్త్ మెటల్స్ అయినటువంటి స్కాండియం అని, ల్యాంథనైడ్స్ గ్రూప్స్కి సంబంధించిన మినరల్స్ ఇవన్నీ ఉన్నాయి. అయితే వీటి నుంచి ఆ మినరల్స్ని మైన్ చేసి భూమి మీద వివిధ రిసోర్సెస్గా వాడుకోవచ్చా? మైన్ చేయడాన్ని మూన్ మైనింగ్ అంటారు. అయితే మనకు వివిధ రకాల ట్రీటీస్ ఉన్నాయి. ఔటర్ స్పేస్ ట్రీటీ అని. సో వీటిలో అందరికీ ఎక్స్ప్లోరేషన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒక్కరే ఇది మూన్ మొత్తం మాదే, మేము మొదట అడుగు పెట్టామని క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. మూన్ అగ్రిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఆర్టెమిస్ అకార్డ్స్ ఇందాకే అనుకున్నాం కదా, ఆర్టెమిస్ అకార్డ్స్లో ఏంటి? మూన్ మీద సేఫ్ జోన్స్ అనేవి ఉండాలి. కానీ ఈ ఆర్టెమిస్ అకార్డ్స్ కావచ్చు, ఔటర్ స్పేస్ ట్రీటీ కావచ్చు, ఇవి అందరూ అగ్రీ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టెమిస్ మిషన్ తీసుకుంటే ఇండియా 27th కంట్రీనే లూనార్ ఎక్స్ప్లోరేషన్లో. బట్ ఎనీవే, ఈ ప్రైవేట్ కంపెనీస్ ఇవన్నీ లేదా ఈవెన్ గవర్నమెంట్స్ కూడా మూన్ మీద ల్యాండ్ అయినప్పుడు మూన్ మైనింగ్ చేపడతాయా, చేపడితే దానివల్ల ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయన్నది కూడా మనం చూడాలి. నెక్స్ట్ ఇష్యూ లూపెక్స్ మిషన్. లూపెక్స్ అంటే ఏంటి? జపాన్ మరియు ఇండియా ఇద్దరూ కలిసి లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్, దాన్నే షార్ట్గా లూపెక్స్ అంటున్నాం. 2025లో మన రెండు దేశాలు కలిసి జాయింట్గా చేపట్టబోతున్న మిషనే లూపెక్స్ మిషన్. ఇందులో వాటర్ ఐస్ ఉంది అని మనం చంద్రయాన్ 1 ద్వారానే కన్ఫర్మ్ చేసాం. సో ఆ వాటర్ ఐస్ ప్రెజెన్స్ ఎంతవరకు ఉంది,
దానికి సంబంధించి సర్ఫేస్ టెక్నాలజీస్ డెవలప్ చేయడము. జపాన్ ఏమో రోవర్ని డెవలప్ చేస్తుంది, ఇండియా ఏమో ల్యాండర్ని డెవలప్ చేస్తుంది. దీంతోపాటు ఇంటర్నేషనల్ కొలాబరేషన్ పెరుగుతుంది. ఇలా వివిధ రకాల డివైజెస్ని మనం దీని ద్వారా టెస్ట్ చేయబోతున్నాము. ఈ లూపెక్స్ మిషన్ తర్వాతనే ఇండియా యొక్క చంద్రయాన్ 4 అనేది ఉండబోతుంది. మరి ఇవాల్టి వీడియోలో లాస్ట్ టాపిక్ ఐటర్ ఇండియా, ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్. ఇంపార్టెంట్, ఐటర్ అంటారు. థర్మోన్యూక్లియర్ మనకి న్యూక్లియర్ ఎనర్జీని 2 విధాలుగా తయారు చేయొచ్చు. ఒకటి, ఒక పెద్ద మాలిక్యూల్ని డివైడ్ చేయడం ద్వారా దాన్ని న్యూక్లియర్ ఫిషన్, విచ్ఛిన్నము అంటారు. 2, చిన్న మాలిక్యూల్స్ని కలపడం ద్వారా దాన్ని ఫ్యూజన్ అని పిలుస్తాం. న్యూక్లియర్ ఫ్యూజన్లో ఏం చేస్తాము, హైడ్రోజన్ మాలిక్యూల్స్ని ఫ్యూజ్ చేయడం ద్వారా హీలియం అనే దాన్ని ఫామ్ చేస్తాము. ఆ హీలియంగా ఫామ్ అయినప్పుడు అది ఎనర్జీని ఎమిట్ చేస్తుంది. ఆ ఎనర్జీని మనము ఎలక్ట్రిసిటీ లేదా వివిధ రకాలైనటువంటి ఎనర్జీ రీసోర్సెస్గా వాడుకుంటాం. సో ఈ ఐటర్ అనేది ఏదైతే ఉందో, థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ఏదైతే ఉందో, అందులో ఈ ఫ్యూజన్ రియాక్టర్ అన్నమాట. దీన్ని మినియేచర్ సన్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే సూర్యుడిలో ఫ్యూజన్ ప్రాసెసే జరుగుతుంది. హైడ్రోజన్ ఫ్యూజ్ అయి హీలియంగా ఫామ్ అవుతుంది. టోకోమాక్ అంటే ఎక్స్పెరిమెంటల్ ఫ్యూజన్ రియాక్టర్ అంటాం. అలాంటిది ఇండియాలో చేపట్టాలి. ఇలాంటి ఐటర్ ఉన్న దేశాల్లో మనది 7th దేశము. సో 2028 కల్లా దీన్ని తీసుకొని రావాలి అన్నదన్నమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద దీన్ని తీసుకొని రావడం జరిగింది. వివిధ డొమెస్టిక్ రీసెర్చ్ ఏజెన్సీస్ వీటిలో పార్ట్ కాబోతున్నాయి. మరి ఈ కంటెక్స్లో మనం ఐటర్ అనే ఒక గ్లోబల్ ప్రాజెక్ట్ కూడా ఉంది. అందులో ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ని ఇండియా కాంట్రిబ్యూట్ చేసింది. దాని పేరే క్రయోస్టాట్ అంటాము. స్టీల్తో తయారు చేయబడింది. సుమారు 3400 టన్నుల వెయిట్ ఉన్నటువంటిది. సో ఇందులో వాటర్ కూలింగ్ మరియు హీట్ రిజెక్షన్ సిస్టమ్ అనేది ఉంది. 2 పెద్ద సూపర్ మ్యాగ్నెట్స్ మధ్యలో మనకి హైడ్రోజన్ని హీట్ చేసినప్పుడు దాన్ని ఈ 2 సూపర్ మ్యాగ్నెట్స్ ప్లాజ్మాగా ఈ మధ్యలో ఉండేటటువంటి మెటీరియల్ తయారవుతుంది. ఆ హీట్ని కూల్ చేసేలాగా ఈ పైన ఉండేటటువంటి కప్పే క్రయోస్టాట్ అన్నమాట. ఇది ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్. ఐటర్ ఇండియా అనేది ఇండియా స్పెసిఫిక్, ఐటర్ అనేది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్. సో అందులో ఈ కాంపోనెంట్ని మనము కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇవి పార్ట్ 3కి సంబంధించిన ఇష్యూస్ అండి. మన లాస్ట్ పార్ట్ 2023కి సంబంధించి, అందులో రిమైనింగ్వి చూద్దాం. వీటికి సంబంధించిన నోట్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అందులో మీరు చెక్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.